హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దాసరి వెంకటరమణ విరచిత నివాళి అంశంగా చందమామ సుబ్రహ్మణ్యం, అదే దాసరి సుబ్రహ్మణ్యం 15వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన చందమామ సుబ్రహ్మణ్యం 15వ వర్ధంతి నివాళి రచనను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చందమామ సుబ్రహ్మణ్యం 15వ వర్ధంతి ప్రముఖుల జీవిత విశేషాలు. ఇక వినండి. చందమామ పత్రిక తొలితరం సంపాదక వర్గ సభ్యుడు ఆయన. చందమామ పత్రిక కథా రచయిత. 1952లో అంటే కొడవటిగంటి కుటుంబరావు కంటే 4 సంవత్సరాల ముందుగానే చందమామలో చేరి 2006 దాకా అంటే 55 సంవత్సరాల కాలం, సుదీర్ఘకాలం అందులోనే కొనసాగిన దాసరి సుబ్రహ్మణ్యం గారి 15వ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకంతో నివాళి. తెనాలి ప్రాంతంలోని చుండూరు రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న పెదగాదెలవర్రులో 1922 అక్టోబర్ 25న జన్మించారు సుబ్రహ్మణ్యం. పెద్దగా చదువుకోకపోయినా నిరంతర అధ్యయనంతో ఆయన పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు, ప్రముఖ కమ్యూనిస్టు నాస్తికుడు, హేతువాది. ఆ ఈశ్వర ప్రభు గారు త్రిపురనేని రామస్వామి చేతనే అభినందించబడ్డ హేతువాది. ఆ ఈశ్వర ప్రభు గారు ఈ సుబ్రహ్మణ్యం గారికి పెద్దన్నయ్య. వారి సహచర్యంలో బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్యాలు, పంచతంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను ఆపోసన పట్టారు. ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి సుబ్రహ్మణ్యం 12 ధారావాహికలను రాశాడు. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖముఖి, విక్రమకేసరి, మౌగ్లి, కాలశంబరుడు మొదలైన పాత్రలు చందమామ పాఠకులకు, తెలుగువారికి సుపరిచితాలు. చందమామలో చేరకముందు దాసరి సుబ్రహ్మణ్యం గారు కమ్యూనిజాన్ని, హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని అధ్యయనం చేశారు. 16 ఏళ్లకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. జైలుకు వెళ్ళాడు. బోధన్ చక్కెర కర్మాగారంలోనూ, మహారాష్ట్రలోని ఆంగ్లేయుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి పాండిచ్చేరి చేరుకున్నాడు. అక్కడ అరవిందాశ్రమం ప్రెస్లో తెలుగు కంపోజర్గా, ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. మెల్లమెల్లగా పత్రికా సంపాదకులతో పరిచయాలు పెరిగాయి. వాటి ప్రభావంతో చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, అభిసారిక వంటి పత్రికల్లో సాంఘిక కథలు రాయటం అలవాటైంది ఆయనకి. అప్పుడే చక్రపాణి నుంచి సుబ్రహ్మణ్యానికి పిలుపు రావటంతో చందమామలో చేరాడు. అక్కడ చేరిన మొదట్లో సాదా కథలతో సరిపెట్టుకున్న ఆయన అప్పటికే చందమామలో రాస్తున్న రాజారావు గారు ఆకస్మిక మరణం చెందటంతో ఆయన రాస్తూ వచ్చిన సీరియల్ విభాగంలో దాసరి సుబ్రహ్మణ్యం గారికి అవకాశం వచ్చింది. ఆయన రాసిన మొట్టమొదటి సీరియల్ తోకచుక్క. అది బాల సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో 25 ఏళ్ల పాటు ఆయన ధారావాహికలు చందమామలో నిరాటంకంగా ప్రచురితమయ్యాయి. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్స్ రాయడం మానుకున్నారు. ఆయనకు కుటుంబం అంటూ ఏదీ ఉండేది కాదు. చందమామ ఆఫీస్ ప్రాంతంలోనే గది తీసుకొని ఒంటరిగా ఉండేవాడు. ఆయనకు పెళ్ళయి ఒక కూతురు కూడా ఉన్నప్పటికీ ఆయనతో వారు ఉండేవారు కారని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు తెలియజేశాడు. దాసరి సుబ్రహ్మణ్యం గారు
2010 జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడలో వారి పెద్దన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ల ఝాన్సీ గారి ఇంట్లో కన్నుమూశారు. జానపద నవలా సామ్రాట్గా దాసరి సుబ్రహ్మణ్యం గారికి ప్రఖ్యాతి. దాసరి సుబ్రహ్మణ్యం అనే పేరు ప్రపంచానికి 2010 జనవరికి ముందు ఏ కొద్ది మందికో తప్ప ఎక్కువ మందికి తెలియదు. ఆయన మరణించిన తరువాత ఇంటర్నెట్ పుణ్యమా అని ఆయన గురించి తెలిసిన మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దాసరి సుబ్రహ్మణ్యం అంటే ఎవరో చర్చ మొదలైంది. ఆయన మరణానంతరం బాల సాహిత్య పరిషత్ తరఫున సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన గొప్పతనాన్ని, మరుగున పడి ఉన్న మాణిక్యం వంటి ఆయన ప్రతిభా విశేషాలను ప్రపంచానికి తెలియచేయాలని 2010 మేలో రచన అనే పత్రిక సంచికని దాసరి సుబ్రహ్మణ్యం ప్రత్యేక సంచికగా తీసుకురావటం జరిగింది. ఆ సంచికలో ఆయన గురించిన సమగ్ర విశేషాలను తెలియజేసే వ్యాసాలు ఉన్నాయి. అంతేకాకుండా చందమామ ఉన్నతికి బాగా దోహదపడి చందమామ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన 12 అద్భుతమైనటువంటి జానపద సీరియల్స్ని ఒక్కొక్క రచయిత చేత విశ్లేషించి ఆ విశ్లేషణ వ్యాసాలను అందులో పొందుపరచడం జరిగింది. ఆ సంచిక ద్వారా దాసరి సుబ్రహ్మణ్యం గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. అయితే 2011 జనవరి రచన ప్రత్యేక సంచికలో దాసరి సుబ్రహ్మణ్యం గురించి ఈయన సామాన్యుడు కాదు అనే వ్యాసం ద్వారా ఆయన విశ్వరూపం ప్రపంచానికి తెలిసింది. ఆయన మురిపించిన సీరియల్స్ తరతరాలకు చందమామలో బాలులను పెద్దలను మైమరిపించి మురిపించిన సీరియల్స్ ప్రఖ్యాతమైనవి. 1954 నుండి చందమామలో వస్తున్న అద్భుత జానపద సీరియల్స్ 2-3 తరాల వారిని మురిపించాయి. వయోభేదం లేకుండా అందరినీ ఆకట్టుకొని మంత్రనగరి సరిహద్దుల్లోకి కొనిపోయి అపూర్వ అలౌకిక లోకాల్లో విహరింపజేసేవి. ఆ జానపద సీరియల్స్ని చదివి ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేవారే గాని విస్మరించిన వారు దాదాపుగా అరుదు. ఆ సీరియల్స్లోని బొమ్మలను, కథాగమనాన్ని, సంఘటనలను, విచిత్రమైన పాత్రల పేర్లు, మంచి ఉత్కంఠ రేపుతూ సీరియల్ని ముగించే విధానం, వీటన్నిటినీ ఆస్వాదిస్తూ ఆనందించారు తరతరాల వారు. అవి తప్ప వాటిని ఎవరు రాశారు అనే ఆలోచన జోలికి ఎవరూ వెళ్ళలేదు. అంతగా ఎవరికైనా అనుమానం వస్తే ఆ సీరియల్ కింద చందమామ అని ఉంటుంది కాబట్టి చందమామలో పనిచేసే ఎవరో ఒకరు రాసి ఉంటారు అని అనుకుంటారు. నిజంగా సుబ్రహ్మణ్యం గారు కూడా ఎవరితో సంబంధం లేకుండా తన పాటికి తాను నిశ్శబ్దంగా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. 54 సంవత్సరాల పాటు చందమామలో ఉద్యోగం, ఇలా ఒకే సంస్థలో ఉద్యోగం, బహుశా ఇది ప్రపంచ రికార్డు కావచ్చు, గిన్నిస్ బుక్లోకి ఎక్కించవచ్చు. వీరి తోకచుక్క సీరియల్ ప్రభంజనమే ఆ రోజుల్లో. 1922 అక్టోబర్ 25న తెనాలి ప్రాంతంలో జన్మించిన దాసరి సుబ్రహ్మణ్యం 3వ తరగతితోనే చదువు ముగించి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యారు. తర్వాత జీవిక కోసం నిజామాబాద్, బోధన్, మహారాష్ట్ర జాల్నా వంటి పలు చోట్ల పనిచేశారు. తెలుగు పత్రికలో ప్రూఫ్ రీడర్ వంటి పనులు చేశారు. అభిసారిక పత్రికలో పనిచేశారు. ఆ అభిసారిక పత్రిక మూసివేత తరువాత ఈదర లక్ష్మీనారాయణ గారి సిఫార్సుతో చందమామలో చేరడానికి మద్రాసు రైలు ఎక్కారు. చందమామలో విచిత్ర కవలలు వంటి విచిత్ర జానపద సీరియల్ రచయిత రాజారావు గారు ఆకస్మికంగా మరణించడంతో అలాంటి ధారావాహికను రాయడానికి, కొనసాగించడానికి చందమామ సంపాదక వర్గంలో అందరి వేళ్ళు సుబ్రహ్మణ్యం గారిని చూపించాయి. ఆయన ఉద్యోగంలో చేరింది మొదలు ఏదో ఒకటి చందమామలో ప్రచురణార్థం వచ్చేటువంటి కథల్ని చందమామ శైలిలో తనదైన మెరుపుతో తిరిగి రాయడమే తప్ప అసలు బాల సాహిత్యం రాసే అలవాటు కానీ, అందులో ప్రవేశం కానీ, ఆ ప్రక్రియ గురించిన అవగాహన కానీ ఆయనకు లేదు. కానీ చక్రపాణి ఆదేశించిన తర్వాత తప్పలేదు అనుకుంటూ రాశారు. తోకచుక్క అంటే జనాల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టే ఒక సీరియల్ రాయమని మాత్రమే చక్రపాణి గారి సూచన ఆ రోజుల్లో. ఆ సూచనను అనుసరించి
చందమామ ఆస్థాన చిత్రకారుడు కొన్ని బొమ్మలు వేశారు. ఆ బొమ్మలతో తోకచుక్క సీరియల్ వస్తుందని ప్రకటన కూడా వెలువడింది. దాసరి సుబ్రహ్మణ్యం ఆ బొమ్మల్ని ఆలంబన చేసుకొని మొదటి నెల మ్యాటర్ ఇచ్చారు. తోకచుక్క చందమామ చరిత్రలో ఒక ప్రభంజనం. చందమామలో మొట్టమొదటి రంగుల బొమ్మల సీరియల్ చందమామ సర్క్యులేషన్ ప్రారంభంలోనే 2 రెట్లు పెంచినటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి జానపద సీరియల్ సుబ్రహ్మణ్యం రాసిందే. దానికి సీక్వెల్గా మకరదేవత వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు వెనక్కు చూసుకోలేదు. వరుసగా ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాదీపం, రాకాసిలోయ ఇటువంటి సీరియల్స్ రాస్తూ పోయారు. ఎందుకో గాని సుబ్రహ్మణ్యం సీరియల్స్కు బ్రేకు వేసి దుర్గేశ నందిని, నవాబు నందిని అనే 2 బెంగాలీ నవలల్ని కుటుంబరావు గారి చేత అనువాదం చేయించి సీరియల్గా వేశారు. చందమామ సర్క్యులేషన్లో ఒక కుదుపు. దీంతో ఉలిక్కిపడిన చందమామ యాజమాన్యం తిరిగి మళ్ళీ సుబ్రహ్మణ్యంని ఆశ్రయించక తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన పాతాళ దుర్గం, అనంతరం వచ్చిన శిథిలాలయం, రాతి రథం, యక్షపర్వతం చందమామ అభిమానులను ఆనందపరిచాయి. సుబ్రహ్మణ్యం గారి విలక్షణ రచనా శైలి చెప్పుకొనదగింది. సుబ్రహ్మణ్యం గారు సీరియల్ ఎన్ని నెలలు వస్తుందో అవుట్లైన్ అనుకొని ఎలాంటి ప్రణాళిక లేకుండా రాసేవారు. ఏ నెల మ్యాటర్ ఆ నెలలోనే రాసేవారు. చందమామ సీరియల్ రేపు కంపోజింగ్కి వెళ్ళాలి అనగా ఆ కంపోజిటర్ వచ్చి సుబ్రహ్మణ్యం గారికి ఒకరోజు ముందు గుర్తు చేసేవాడు. ఆ రోజు రాత్రి కూర్చొని ఆ నెల సీరియల్ భాగం రాసేసేవారు. అయితే అలా ఏ నెలకా నెల రాసినప్పటికీ కథ ఎక్కడా లింక్ తెగినట్టు లేకపోవటం సుబ్రహ్మణ్యం శైలి ప్రత్యేకత. అయితే ప్రతి నెల సీరియల్ ముగించేటప్పుడు ఒక చక్కటి అనూహ్యమైన సస్పెన్స్తో సీరియల్ను ముగించటం, చదవటం మొదలుపెట్టిన వాళ్ళు సీరియల్ చివరిదాకా చదివించేలా చేయడం అనేది సుబ్రహ్మణ్యం గారి రచన విలక్షణ పద్ధతి. సీరియల్ ఏ నెలకా నెల రాసినప్పటికీ ఒక సీరియల్లోని ప్రాంతాల పేర్లు, పాత్రల పేర్లు మరో సీరియల్లో రిపీట్ అయ్యేవి కావు. ఈ అంశంపై రచన పత్రికకు సంబంధించిన శాయి ఆ రచన మే 2010 సంచికలో చిత్రం బళారే విచిత్రం, ఆ పేర్లన్నీ చిత్రాతి విచిత్రాలే అనే వ్యాసం రాశారు. సుబ్రహ్మణ్యం జ్వాలాదీపం సీరియల్లో అవతార్ సినిమాలోని ఎగిరే పక్షులను ఆనాడే సృష్టించాడు. మాయా సరోవరంలో మనుషులను తినే చెట్లు ఉన్నాయని రాసిన నిజంగా అవి ఆఫ్రికా అడవుల్లో ఉన్నమాట నిజం. ఇలా ప్రతి కోణంలోనూ విలక్షణత ప్రదర్శించినవి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్. గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయేలా, జెండా కర్రలా బక్కగా ఉండే ఒక సాధారణ మనిషి ఆయన. ఒక అసాధారణ మనిషి నిజంగా దాసరి సుబ్రహ్మణ్యం. ఈ అంశం డాక్టర్ దాసరి వెంకటరమణ, ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా, ఆయన అందజేసిన అంశం ఆధారంగా చందమామ సుబ్రహ్మణ్యం 15వ వర్ధంతి నివాళిగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.